శుభములు కలుగు నీకు. అమ్మా, అగ్రిమెంట్ విషయంలో నాకు ఒక డౌట్ ఉండిపోయింది. దాంట్లో లాస్ట్ పాయింట్ ఉంది కదా, వాళ్ళకి మనం డబ్బు ఇచ్చిన విషయం, వాళ్ళతో అగ్రిమెంట్ చేయించిన విషయం బయట చెప్పకూడదని ఉంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్లే ఆపుకున్నారని తెలిస్తే జనం దృష్టిలో వాళ్ళు పిచ్చోళ్ళవుతారు. అదే మనం ఆపించామని తెలిస్తే ఈ ఊరందరి ముందు మనం దోషులమవుతాం. మన బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. ఎస్, నువ్వు చెప్పింది సూపర్గా ఉందమ్మా. అగ్రిమెంట్లో నువ్వు చేసింది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ రూల్ దాంట్లో పెట్టకపోతే వాళ్ళు ఖచ్చితంగా బయట అందరికీ మన గురించి చెప్పి బ్యాడ్ చేసేస్తారు. మెయిన్గా ఆ హాసిని ఆ అగ్రిమెంట్ మీద రీల్ చేసి తన ఛానల్లో పెట్టేస్తుంది. హాయ్ రేఖా. హాయ్ విక్కీ. ఓ ఆంటీ, మీరు కూడా ఉన్నారా? ఇదేంటి తలుచుకోగానే వచ్చేసింది? మనల్ని వదిలిపెట్టదు ఈ దెయ్యం. మాతో బిజినెస్ క్లోజ్ చేస్తున్నారు కదా, మీ బిజినెస్ పెంచుకోవడానికి మొత్తం అందరూ షాప్లోనే తగలడుంటారు అనుకున్నాను. ఆ ముసలైన తప్ప షాప్లో ఎవ్వరూ లేకపోయేసరికి ఇదిగోండి ఇంటికొచ్చాను. ఎందుకొచ్చావ్? ఎందుకంటావేంటి? 3 గంటల సినిమా మొత్తంలో మర్డర్లు, దోపిడీలు చాలా అందంగా చూపించేసి ముందు మాత్రం 18+ వాళ్ళకి మాత్రమే అని ఓ చిన్న క్యాప్షన్ వేసి మా తప్పేమీ లేదు అన్నట్టుగా చూపిస్తారు కదా. అలా ఇంత పెద్ద ఇల్లుండి కూడా చిన్న హార్ట్ పెట్టుకొని మాకు చాలా పెద్ద అమౌంట్ ఇచ్చి చిన్న అగ్రిమెంట్ ఒకటి చేయించుకున్నారు కదా. మాకు చాలా మేలు చేశారని చూపిస్తూ చాలా గట్టిగా పోటు పొడిచారు కదా. మీరిచ్చిన ఆ పెద్ద అమౌంట్ తో మా అక్కకి ఓ చిన్న ఆపరేషన్ చేయించినందుకు మా చిన్న చిన్న గుండెల్లో పెద్ద ఆనందం వేసింది. దాంతో ఇంత పెద్ద పెద్ద వాళ్ళని నోరు తీపి చేసి థ్యాంక్స్ చెప్దామని ఇదిగో ఈ చిన్న చిన్న స్వీట్స్ తీసుకొచ్చాను. ఏంటి ఇందాకటి నుంచి పెద్ద చిన్న అని ఏదేదో వాగుతున్నావు? అయ్యో, నేనేం వాగట్లేదు. మాలాంటి చిన్నింటి వాళ్ళు మీలాంటి పెద్దింటి వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావాలన్నా అంట కదా. ఇంకెప్పుడు మాలాంటి వాళ్ళతో పోటీ పడద్దు. ఎప్పటికైనా మీలాంటి వాళ్ళు మా కాళ్ళ దగ్గరికే రావాలని గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ చిన్న స్వీట్స్ మీరిచ్చిన ఆ పెద్ద అమౌంట్ లో నుంచి తీసుకొచ్చాను. ఇదిగోండి, మీరు చేసిన సహాయానికి తినండి, నోరు తీపి చేసుకోండి. అయినా 6 నెలల్లో మీ అప్పు తీర్చలేమని మీరు సంతోషపడకండి. మీరింత పెద్ద సాయం చేయడానికి కారణం మా అక్కకి జరిగిన యాక్సిడెంటే కదా. ఈ 6 నెలల్లోపు ఆ యాక్సిడెంట్ చేసిన వాణ్ణి ఖచ్చితంగా నేనే పట్టుకుంటాను. వాడి కారు అమ్మించేసి మీ బాకీ తీర్చేస్తాము. అయ్యయ్యో, వాణ్ణెవన్నో పట్టుకుంటానంటే నీకు పొలమారిందేంటి? వాడికి నీకు ఏదైనా పరిచయం ఉందా? ఓ లేదా? అయితే ఓకే. అయినా మీకు విషయం తెలుసా, మా అక్కకి యాక్సిడెంట్ చేసిన కారు చాలా కాస్ట్లీ కార్ అంట. నీకెలా తెలుసు? యాక్సిడెంట్ చేసి వాడు మెయిన్ రోడ్ ఎక్కాడంట. వెంటనే అది ఆ రోడ్లో ఉన్న సీసీ కెమెరాలో పడిందంట. ఆ టైంలో ఆ కార్ తప్ప ఇంకే కారు రాలేదట. అయితే
అయితే ఆ కారుని నేను అస్సలు బయటికి తీయకూడదు. దాన్ని డ్రైవ్ చేసిన వాడెవడో, అన్ని డీటెయిల్స్, మన ఊర్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ వెతికించి మరీ పట్టుకుంటాను. వాడి తోలు తీయించి ఊరందరి ముందు నిలబెడతాను. ఏంటంటే పెద్ద పెద్ద గుడ్లేసుకొని ఈ చిన్న పిల్లని ఉరిమురిమి చూస్తున్నారు? ఇదేంటి రివటలా ఉంది? ఇంత కష్టం వచ్చినా అస్సలు టెన్షన్ పడకుండా చాలా క్యాజువల్ గా కూల్ గా మాట్లాడిస్తుందేంటా అనా? మీ అప్పు మీకు తిరిగిచ్చేస్తాం కదా, ఇంకెందుకు టెన్షన్? ఏంటి నమ్మకం లేదా? ఓ, ఆ కార్ దొరకకపోతే అప్పులు తీర్చలేరు కదా అనా? మీరు భలేవారా ఆంటీ? మేమింతమంది ఉన్నాం, తలా జోబు చేసేనా మీ పాతిక మీకిచ్చేలేమా? మీరు అనవసరంగా వీళ్ళు చచ్చినా సంపాదించలేరు, వీళ్ళని ఎక్కి తొక్కేద్దాం, తొక్కి నార తీసేద్దామని అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. ఎవరినైనా ఎక్కి తొక్కి నార దిగాలంటే ఈ ఊర్లో నేనే అని నేననట్లేదు, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అంటుంటారు. ఓకే ఆంటీ, ఓకే రేఖ, ఓకే విక్కీ, బాయ్. ఏయ్, ఏమండి కృష్ణమ్మ గారు? రండి రండి సరోజిని గారు. అదే మొన్న చెప్పాను కదా, నాకు నచ్చిన కలర్ శారీ ఏమన్నా తెప్పించారా? సిల్క్ పట్టు చీర మీకు నచ్చిన కలర్ లేదన్నారు కదా, అదే తెప్పించానండి. ఉండండి తీసుకొస్తాను, కూర్చోండి. అలాగే. ఇదిగోండి. ఇదే కలర్. అబ్బా ఎంత బాగుందో, ఒక్కసారి ఓపెన్ చేస్తారా? అలాగేనండి. ఇదిగోండి వేసుకోండి. చూడండి, ఈ శారీ అంచు చూసారా ఎంత బాగుందో? ఇదేంటి కృష్ణమ్మ చీరలు అమ్మేస్తుంది? అమౌంట్ ఎంతండి? 34,450 రూపాయలు. అమ్మో, అంత కాస్టా? డిస్కౌంట్ ఏమీ లేదా? మీకు తెలుసు కదండి, ఇన్నేళ్లుగా బిజినెస్ చేస్తున్నాను. ఇదేంటి, నేను అలవాటుగా చీర అమ్మేస్తున్నాను, ఇప్పుడు నేను బిజినెస్ చేయకూడదు కదా? ఆ 6 నెలల పాటు మీ చీరల వ్యాపారం పూర్తిగా ఆపేయాలి.